శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆశ్వయుజ త్రయోదశి ఆదివారం అక్టోబర్ 5వ తేదీ నుండి ఆశ్వయుజ బహుళ పంచమి శనివారం అక్టోబర్ 11వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాటి పంచాంగ వివరాలు, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు పర్వాల గురించి చూద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:52 వరకు, అనంతరం చతుర్దశి. శతభిష నక్షత్రం ఉదయం 6:46 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలు, విశేషమైనటువంటి రోజుల గురించి పరిశీలించినట్లయితే అక్టోబర్ 6వ తేదీ సోమవారం నాడు ఆశ్వయుజ పూర్ణిమ, శరత్ పూర్ణిమ, దీన్నే కోజాగర పున్నమి అని కూడా అంటారు. అక్టోబర్ 7వ తేదీ మంగళవారం నాడు వాల్మీకి జయంతి. అక్టోబర్ 9వ తేదీ గురువారం నాడు చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతం. అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం నాడు సంకటహర చతుర్థి. అక్టోబర్ 11వ తేదీ శనివారం నాడు చిత్తకార్తె ప్రారంభం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను గమనించినట్లయితే రవి కన్యరాశి యందు, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు సంచారం, కుజుడు తులారాశి యందు, బుధుడు తులారాశి యందు, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు 9వ తేదీ ఉదయం 10:55 వరకు సింహరాశి యందు, అనంతరం కన్యరాశిలోకి ప్రవేశం. శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ రాశుల యందు చంద్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు శని సంచారం, తృతీయ స్థానంలో గురు సంచారం వలన ఆలోచనలు జాగ్రత్తగా చేయాలి. ఉద్యోగాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంది కనుక చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేసి శ్రద్ధగా చేయాలి. రోజువారీ చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. సహోద్యోగుల నుండి కొన్ని వ్యవహారాల్లో ఈ రాశి ఉద్యోగులు వ్యతిరేకతను చవిచూడవలసిన పరిస్థితి ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలను అందుకుంటారు. యాజమాన్యం నుండి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ఈ రాశి వ్యాపారస్తులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక తీపి కబురు ఈ వారంలో అందే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సుగమంగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలిస్తాయి. ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఈ రాశి వారికి ఈ వారంలో పరిష్కారమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరులు, బంధువులతో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో ప్రయత్నించి మధ్యలో ఆపివేసినటువంటి కార్యక్రమాలను ఈ వారంలో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనోబలాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రాశివారు పౌర్ణమి నాడు అమ్మవారి స్తోత్రపారాయణ చేయటం, సోమవారం నాడు శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి జన్మ, వ్యయ, లాభ, రాజ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభస్థానంలో శనైశ్చరుడి సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానంలో శుక్రకేతువుల వలన కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. వారాంతంలో ముఖ్యమైనటువంటి వార్తలు అందుకుంటారు. డబ్బులు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మీరు లోగడ మీ దగ్గర నుండి రుణం గ్రహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనూహ్యంగా మీ చేతికి ధనాన్ని ఈ వారంలో అందించే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా సమర్థవంతంగా అమలు చేస్తారు. ఆశించినటువంటి లాభాలను కూడా ఈ రాశి వ్యాపారులు గడించే అవకాశం ఈ వారంలో స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఆస్తుల అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు అందుకుంటారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోవడానికి మరింత ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల విషయంలో
తొందరపడి మాట్లాడడం కానీ, అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా వాళ్లకు కొన్ని కార్యక్రమాలు అప్పచెప్పడం కానీ, అటువంటి చర్యలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా సమీప వ్యక్తులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఈ వారంలో స్పష్టంగా కనబడుతున్నాయి. విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. ఈ రాశివారు సోమవారం నాడు శివదర్శనం చేయడం, అదేవిధంగా పౌర్ణమి నాడు నవగ్రహ ప్రదక్షిణ, మంగళవారం నాడు రాహుకాల దీపాన్ని పెట్టడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో రవి, అదేవిధంగా వ్యయ లాభస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, దశమ స్థానంలో శని సంచారం, భాగ్యస్థానం యందు రాహు ఉండటం వలన ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి వాతావరణాన్ని చవిచూస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలకు సకాలంలో డబ్బు అందక ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని వస్తువుల కొనుగోలుని తాత్కాలికంగా విరమించుకుంటారు. అదేవిధంగా కొందరి వ్యక్తుల సహకారం పరిపూర్ణంగా అందకపోవడం వల్ల కొన్ని పనుల్లో స్వల్ప ఫలితంతోనే, స్వల్ప లబ్ధితోనే సర్దుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో, సోదరులతో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. చిన్న చిన్న మాట పట్టింపులు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి పరిపూర్ణమైన శ్రమ చేస్తారు. రాబోయే ఇబ్బందులను ముందుగా పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వాటి తీవ్రతను కూడా తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆహారం విషయంలో సమయపాలన మరియు క్రమశిక్షణ అవసరమని గ్రహించాలి. వాహన ప్రయాణాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. అదేవిధంగా ఉద్యోగస్తులు కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం, మహావిష్ణు దర్శనం, గోశాలకు వెళ్ళి గోవులకు ఉడికించిన శనగలు సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు కేతుగ్రహ సంచారం, అష్టమంలో రాహువు, తృతీయ స్థానంలో రవి సంచారం వలన కొన్ని వ్యవహారాల విషయంలో తొందరపాటు చర్యల వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఎవరైతే మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు, మిత్రులు అని మీరు భావిస్తారో వారి నుండి కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు మీకు ఈ వారంలో ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీకు అందినటువంటి సమాచారం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు, మాట పట్టింపులు ఉంటాయి. మాట విషయంలో పొదుపు పాటించాలి. ఆవేశంగా మాట్లాడతారు. వీలైనంత వరకు ఓర్పుగా, సహనంగా ఉండాలి. కొన్ని వార్తలు మీకు మరింత అసహనాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. లోగడ మీరు చేసినటువంటి కార్యక్రమాలలో దొరికినటువంటి తప్పుల విషయంలో మీరు ఇప్పుడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో కొందరికి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. పనుల ఒత్తిడిని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాలి. ఆలోచనలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను కర్కాటక రాశి వారు పొందగలరు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, జన్మ ద్వితీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి సంచారం, సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని సంచారం వలన చేసేటటువంటి ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రణాళికలు లేకుండా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులతో పాటు తాత్కాలికంగా వాటిని వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసిన పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారాల పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మీరు ఖర్చుల విషయంలో అదుపు లేకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు సహోదరులతో కొన్ని విభేదాలు ఉంటాయి. పుట్టింటి వారితో కొన్ని విషయాల్లో మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. బంధువులతో కలిసి కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశి విద్యార్థులకు నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని కలిగించే పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. వారాంతంలో అనుకోని ఖర్చులు మరింత భారంగా ఉండే పరిస్థితి
ఈ రాశి వారికి కనబడుతుంది. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల ప్రతికూల పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, ద్వితీయ స్థానం యందు బుధ, కుజులు, అదేవిధంగా శుక్రుడు జన్మ వ్యయ సంచారం, వ్యయస్థానంలో కేతువు వలన ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుని వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ వహిస్తారు. యోగ సాధన, మెడిటేషన్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఈ రాశివారు ఈ వారంలో ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల విషయంలో రాబోయే చిక్కులను ముందుగా గ్రహించి ఆ పనులను తాత్కాలికంగా విరమించుకుంటారు. బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి రాజకీయ నాయకులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల యాజమాన్యం నుండి, ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశివారు దుర్గా అమ్మవారికి మంగళవారం నాడు దీపారాధన చేయటం, కుంకుమార్చన జరిపించడం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ, బుధగ్రహ సంచారం, సప్తాష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, వ్యయ స్థానంలో రవి వలన కొన్ని వ్యవహారాల్లో మీ ప్రమేయం లేకపోయినా మీరు మాటపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు మంచి చేద్దామనే ప్రయత్నం చేసినా అది మీకు చెడు రూపకంగా ఎదురవడంతో పాటు కార్యస్థానంలో మీరు చేయనటువంటి పనులకు పరిహారాన్ని మీరు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ రాశి ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. చేపట్టినటువంటి కార్యక్రమాలలో సెలెక్టివ్గా ఉండి మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని గ్రహించాలి. బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం అందుకుంటారు. మిత్రులతో కలిసి కొన్ని వేడుకలకు, విందులకు, వినోదాలకు హాజరవుతారు. దేవాలయ సందర్శనం ఈ వారంలో చేసే అవకాశాలు ఈ రాశివారికి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణతో పాటు హనుమంతుడికి తమలపాకులతో అర్చన జరిపించడం, సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు రవి, వ్యయస్థానంలో కుజ, బుధులు, చతుర్థ స్థానం యందు రాహు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను అనుకోకుండా వాయిదా వేస్తారు. ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా కాకుండా చేపట్టినటువంటి కార్యక్రమాలు సమయపాలన లేకుండా అటు ఇటుగా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కొంత ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధువుల ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. కొందరు విశిష్ట వ్యక్తులను ఈ వారంలో కలుసుకునే పరిస్థితి కనబడుతుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలుకై ఈ వారంలో ఈ రాశివారు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, చిన్న చిన్న అలర్జీలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు గణేష పంచరత్న స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో కుజబుధులు, దశమ స్థానంలో రవి, భాగ్యస్థానం యందు కేతువు, తృతీయ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు మరింత తలనొప్పిగా మారే పరిస్థితి కనబడుతుంది. నూతన కార్యస్థానంలో కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారికి కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. వేరే ప్రదేశానికి వెళ్ళినటువంటి వారికి అక్కడ సర్దుబాటు అవ్వటం అనేది కొంత భారంగా కూడా అనిపిస్తుంది. సమీప వ్యక్తులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, కొన్ని వ్యవహారాల్లో వారి సూచనలు మీరు పాటించకపోవటం వల్ల
వారి కొంత మనస్తాపానికి కూడా గురయ్యేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. అదేవిధంగా ఈ రాశి మహిళలకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో అనవసరమైనటువంటి ఆందోళన ఉంటుంది. చిన్న చిన్న కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న పొరపాట్లు దొరకడం వల్ల చేసిన పని మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి ప్రయాణాల గురించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామికి కొన్ని వ్యవహారాల్లో మీ వంతు సహకారాన్ని పరిపూర్ణంగా అందజేస్తారు. అట్లాగే వారికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలతో పాటు వారికి దశానిర్దేశం చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఈ రాశివారు ఈ వారంలో పొందబోతూ ఉన్నారు. ఈ రాశివారు కృష్ణ దర్శనం చేయటం, అదేవిధంగా గోశాలను ఈ వారంలో వీలైనటువంటి రోజు సందర్శించడం, గణపతికి గరికను సమర్పించి బెల్లాన్ని నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు చంద్రుల కలయిక, తృతీయ స్థానంలో శని, అదేవిధంగా షష్టమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతువు వలన చేసేటటువంటి ఆలోచనల విషయంలో స్పష్టత లోపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఆలోచన ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది. చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల్లో స్పష్టత లోపిస్తుంది. అదేవిధంగా సమీప వ్యక్తులతో చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. పనులు చాలా భారంగా అనిపిస్తాయి. చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చేపట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చివరి క్షణంలో వాయిదా పడడం కొంత మానసికంగా ఒత్తిడిగా కూడా అనిపిస్తుంది. బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. అదేవిధంగా వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది. చిన్న అనారోగ్య సమస్యలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. చిన్న ఎలర్జీస్ వంటివి, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ఈ రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయమైన వ్యక్తులతో కలుసుకొని వారితో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యుల్లో పెద్ద వయస్సు వారి అనారోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో సంభాషణ ఈ వారంలో జరుపుతారు. ఈ రాశివారు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అదేవిధంగా శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, అష్టమ స్థానంలో రవి, జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్రగ్రహ సంచారం, రాహుచంద్రుల కలయిక, శనిచంద్రుల కలయిక వలన ఈ వారంలో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అదేవిధంగా కొన్ని వ్యవహారాలను ప్రారంభించినప్పటికీ ధైర్యం చాలక వాటిని మధ్యలో వదిలిపెడతారు. ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేస్తారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు దూకుణ్ణి తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు స్వల్ప లాభాలను ఈ వారంలో ఈ రాశి వారు చేతికి అందుకుండే పరిస్థితి కనబడుతుంది. మీకు రావలసినటువంటి రుణాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. మీకు రావలసినటువంటి సొమ్ములో సింహభాగాన్ని చాకచక్యంగా మీరు దక్కించుకుంటారు. ఈ రాశి కళాకారులకు, క్రీడాకారులకు ప్రత్యేకమైన అవకాశాలు అందుతాయి. రాజకీయ నాయకులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తుల విస్తరణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఒత్తిడి కొంత తొలగుతుంది. కొత్త ప్రాజెక్టులు, నూతన బాధ్యతలు ఈ వారంలో చేపట్టేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. కొంత జ్ఞాపక శక్తి లోపించడం, అదేవిధంగా చిన్న పనులు కూడా మరింత భారంగా అనిపిస్తాయి. ఈ రాశి వారు సరస్వతి స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా రాముడికి తులసీదళార్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహు, వ్యయ జన్మ ద్వితీయ తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన చేసేటటువంటి పనులకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టినటువంటి ముఖ్యమైన కీలకమైనటువంటి కార్యక్రమాలకు మీ కుటుంబ సభ్యులతో పాటు సమీప వ్యక్తుల పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. దానితో పాటుగా కొన్ని అనుకున్నటువంటి పనులు, ముందుగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఆశించినటువంటి దానికంటే ముందుగా మీరు పూర్తి చేస్తారు. బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మీకు
ఆహ్వానం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఔషధ సేవనం విషయంలో మరింత జాగ్రత్త పాటించాలి. వివాహాది శుభకార్యాల నిర్వహణ విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత సాంత్వన లభిస్తుంది. ఆర్థికంగా కొంత సహకారం అందేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ, కుటుంబ సభ్యుల సహకారం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో లభిస్తుంది. పుట్టింటి వారి నుండి ఆర్థిక లబ్ధి, కొన్ని ముఖ్యమైనటువంటి విలువైన కానుకలు, బహుమానాలు కూడా అందుకుంటే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశి వారు సుందరకాండ పారాయణ చేయటం, అదేవిధంగా గణపతి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సంకల్ప సిద్ధిని కూడా పొందుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. దానితో పాటుగా అవసరమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు స్మరిస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత సూర్యుడికి ప్రియమైనటువంటి తూర్పు దిక్కులో మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ద్వాదశ ఆదిత్యులకు సంకేతంగా 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే నానబెట్టినటువంటి గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థం ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా కూడా సూర్యుడి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు.